శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి మే నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుంభరాశి వారికి ఈ నెల ప్రారంభంలో తృతీయ స్థానంలో రవి చాలా వరకు ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. మీ యొక్క ప్రయత్నానికి ప్రభుత్వ అధికారులు, మీ తండ్రి గారి తరపు బంధువులు అందరూ కూడా సహకరిస్తూ ఉంటారు. అంటే ఏదేమైనా మీ యొక్క అభివృద్ధికి చాలామంది సహకరించడం జరుగుతూ ఉంటుంది. గతంలో మీ దగ్గర ఉపయోగం పొందిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు, లాభపడిన వారు వీళ్ళందరూ కూడా తిరిగి మళ్ళా మీరు జీవితంలో సక్సెస్ కావాలని, మీకు పూర్వవైభవం రావాలని కోరుకొని సిన్సియర్గా వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. మీరు కూడా తగు విధంగా ప్రయత్నాలు కూడా చాలా ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇది చాలా వరకు మీ యొక్క కొత్త జీవితానికి కారణం అవుతూ ఉంటుంది. ఇక మనకి 6వ స్థానంలో కుజుడు. సో ఏదైనా 3, 6 ఈ 2 పాపగ్రహాలు రావడం వల్ల కంపల్సరీగా మీ యొక్క పనులు సక్సెస్ఫుల్గా పూర్తవుతాయి. ఇక్కడ 6లో కుజుడు ఏం చేస్తాడు, మీకు రుణ సమస్యలు ఏమైనా ఉంటే వాటి నుంచి బయటపడడం జరుగుతుంది. భూముల మీద, స్థిరాస్తుల మీద, అన్నదమ్ములు, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు, విడాకుల కేసులు, తగాదాలు ఏమన్నా ఉంటే అవి కంప్లీట్గా పరిష్కారమై మీకు అనుకూలంగా తీర్పు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యార్థులకి, పోలీస్ డిపార్ట్మెంట్లోనో గవర్నమెంట్ ఉద్యోగంలో ప్రవేశిద్దాం అనుకున్న వారికి వారి యొక్క విజయం కూడా కంపల్సరీగా మీకు మరి కొత్తగా సక్సెస్ రావడం జరుగుతుంది. మంచి అవకాశాలు వస్తాయి. గతంలో మీరు పోగొట్టుకున్నటువంటి ఉద్యోగం తిరిగి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఏదన్నా ఒక హోదా, పదవి కూడా తిరిగి పొందే అవకాశం ఉంది. ఈ విధంగా కుజుడు మిమ్మల్ని కంప్లీట్గా ఒక విపరీత రాజయోగంలాగా అటు వృత్తిలో ఉన్నటువంటి సమస్యలు, ఆర్థిక పరమైన సమస్యలు, బంధువులతో ఉన్న విభేదాలు కంపల్సరీగా పరిష్కారం అవుతాయి. అయితే కొంత ఇబ్బంది కలిగినప్పటికీ కంపల్సరీగా మీకు అనుకూలత ఏర్పడుతుంది. దానికి రవి కూడా బలంగా ఉన్నాడు కాబట్టి మీరు నిర్భయంగా మీ పక్కన నిజాయితీగా న్యాయం ఉంటే ఎంత గొప్పవాడినైనా ఎదిరించండి, ఫలితం రావడం జరుగుతుంది. ఇక దీని తర్వాత గురువు ఇంకా కొద్ది రోజులు మాత్రమే చతుర్థ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురువు ఈ నెల 15న 5వ స్థానంలోకి మారుతాడు. దానివల్ల ఆటోమేటిక్గా మీ పిల్లల యొక్క అభివృద్ధి మీకు గర్వకారణంగా ఉంటుంది. పిల్లల కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. అంటే ఈ నెల 15 తర్వాత 1 year లోపు పూర్వపుణ్యం ఫలిస్తుంది. అలాగే మీలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు వస్తుంది. ముఖ్యంగా 5లో ఉన్నటువంటి గురువు మరి లగ్నాన్ని 9వ దృష్టితో వీక్షిస్తాడు కాబట్టి మీలో కొంత ఈ డ్రెస్ విధానంలో కానీ, అలవాట్లలో కానీ కంపల్సరీగా మార్పు వస్తుంది. ఇది విద్యార్థులు తమను తాము సంస్కరించుకొని కొత్తగా వాళ్ళు మంచి విద్యార్థిగా, బుద్ధిమంతుల్లా కనబడుతూ ఉంటారు. పెద్దవారు కూడా కొన్ని బలహీనతల నుంచి బయటపడి మొత్తం మీద ఒక గురువు హోదా లభిస్తుంది. ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి ఇది ఇంకా మేలు జరిగే అవకాశం ఉంది. మొత్తం మీ లైఫ్ని ఎంటైర్గా గురువు మార్చే అవకాశం ఉన్నది. అలాగే చాలా వరకు 10 మందిని మంచి మార్గంలో నడిపిస్తూ మీరు కూడా నడుస్తారు. గురువు ఓకే. అయితే ఇక వచ్చిన ఇబ్బందల్లా రాహు ప్రస్తుతం కుటుంబ స్థానంలో ఉంటూ మీ యొక్క కుటుంబ వ్యవస్థని, ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసినటువంటి రాహు తిరిగి మళ్ళా మీ కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అది వారికి స్వక్షేత్రం. ఎప్పుడైతే స్వక్షేత్రంలోకి రాహు వచ్చాడో కుంభరాశి వారికి ఒక విధమైనటువంటి లక్షణాలు అవ్వచ్చు, ఆలోచనలు అవ్వచ్చు, అలవాట్లు అవ్వచ్చు మారడం జరుగుతుంది. ఇంతనాలు చాలా నిజాయితీగా మంచివాడిగా పేరు తెచ్చుకున్నటువంటి మీరు ఒకేసారి వ్యతిరేక భావంతో వేరే విధంగా మారడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా పని చేసే ముందు అది న్యాయమా అన్యాయమా అన్నది పక్కన పెట్టి ఆ పని పూర్తి అవడానికే దృష్టి పెడతారు. ఏది చేయాలన్నా మనకి ఏమి లాభం వస్తుంది,
ఏది చేయాలన్నా మనకి ఏది లాభం వస్తుంది, ఇందులో మనకేంటి లాభం అని ఆలోచిస్తారు. మీ ఎదటవాడు నష్టపోయినా పర్లేదు కానీ మనం లాభం పొందాలనే ఆలోచనని రాహు కలిగిస్తూ ఉంటాడు. అంటే దాని నుంచి బయటపడి అది వేరే విధంగా మారడం వల్ల అది మనకు అనుకూలంగా మారవచ్చు. అంటే ఒక పట్టుదల, ఒక కాన్ఫిడెన్సు ఇవన్నీ ఇవ్వడం జరుగుతుండదు కాబట్టి అది మీరు మంచి మార్గంలో వెళ్తే దాన్ని మంచిగా మార్చుకోవచ్చు. సో ఇక్కడ ఏమైంది, ఇప్పుడు రాశిలో రాహు, అక్కడ ఉన్నటువంటి 5లో ఉన్నటువంటి గురువు వీక్షిస్తుంటాడు. ఈ విధంగా ఒక విధమైనటువంటి ఈ గురుచండాల యోగం లాంటిది యాక్టివేట్ అవ్వడం వల్ల ఇది విద్యార్థుల మీద ప్రభావం పడకుండా చూసుకోవాలి. సో ఏదైనా మీరు గురువుని బలపరుచుకుంటే మంచివాడిగా వెళ్తారు. రాహుని మీరు బలపరుచుకుంటే రాహు యొక్క బలహీనతలకి లోనయ్యే అవకాశం ఉంది. అది జాగ్రత్తగా ఆలోచించుకుంటే మంచిది. ఇంకేదైనా ఇంకొన్నాళ్ళ పాటు ధనస్థానంలో ఇంచుమించుగా 23 ఫిబ్రవరి 2028 వరకు కూడా మీ యొక్క శని 3వ స్టేజ్ ఉండడం జరుగుతుంది. కనుక మీరు ఇంకా 2.5 సంవత్సరాల పాటు ఈ ఏలినాటి శని యొక్క అబ్జర్వేషన్లో ఉంటారు. అంటే మీరు సీసీ కెమెరా అండర్లో ఉన్నారని ఒకసారి బోర్డు పెడుతుంటారు. ఆ సీసీ కెమెరా దృష్టిలో ఉంటారు మీరు. అంటే మీరు ఏది చేసినా కూడా అది అక్కడ రికార్డ్ అవుతూ ఉంటుంది. అది శని దృష్టికి వెళ్ళిపోతూ ఉంటుంది. మీకు మంచి చేస్తే మంచి మార్కులు వేస్తాడు. మీరు చెడు కార్యక్రమాల్లో పాల్గొంటే దానికి తగ్గట్టుగా చెడుగా మార్కులు వేసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. కాబట్టి మీరు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటే ఎలా ఉంటారో ఆ విధంగా జాగ్రత్తగా ఉంటేనే రాబోయే 2.5 సంవత్సరాలు నెమ్మదిగా తిరిగి పూర్వవైభవాన్ని పొందడానికి అర్హత కలిగి ఉంటారు. స్వస్తి. ప్రస్తుతం మనం మే నెల ఫలితాలు తెలుసుకుంటున్నాం కాబట్టి ఏదైనా ముందుగా ప్లాన్ చేసుకొని ఈ శుభ కార్యక్రమాలు, ఈ వ్యాపార ప్రారంభాలు ఇటువంటివి ఉన్నవాళ్ళు ఏమవుతుందంటే జూన్ నెల 10వ తారీఖు నుంచి జూలై 8వ తారీఖు మధ్యలో సుమారుగా నెల రోజులు ఈ గురుమౌఢ్యమి రావడం జరుగుతుంది. ఈ గురుమౌఢ్యం జరిగినప్పుడు సాధారణంగా వివాహాలు చేయడం కానీ, శుభకార్యాలు, కొత్త వ్యాపారాలు, గృహప్రవేశాలు లాంటివి సాధ్యమైనంత వరకు చేయకుండా చూడవలసి ఉంటుంది. అంటే మొత్తం మీద ఏంటంటే మనకి జూన్ 10వ తారీఖు నుంచి జూలై 8వ తారీఖు మధ్యలో అంటే ఏదైనా వివాహం కొరకు దానికోసం ప్లాన్ చేసుకున్న వాళ్ళు ముందుగా తెలుసుకుంటారని ఇది కొంతవరకు మీకు సూచనగా చెప్పడం జరిగింది. అందువల్ల అంటే ఏదైనా మీరు శుభముహూర్తాలు అలాంటివి ఏమన్నా ఉంటే మళ్ళీ మీకు జూలై 8 తర్వాత ఉండే అవకాశం ఉంది. అంటే మీకు ఈ భాద్రపద మాసం, ఆషాఢ మాసం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ పెళ్లి విషయంలో అనుకున్నవాడు ఈ మోడాన్ని కూడా గుర్తుపెట్టి దాన్ని బట్టి ముందుకెళ్తే మంచిది. బట్ దాని తర్వాత ఏంటంటే మరి ఈ నెలలో మేజర్ గ్రహాలు మారుతున్నాయి కాబట్టి అందులో ముఖ్యంగా గురువు మారినా పెద్ద ఇబ్బంది ఉండదు. ఏదో మంచి చేయడం మొత్తం మీద ఎవరికి అపకారం అయితే కలిగించాడు. కానీ ఈ రాహు కేతువులే చాలా వరకు ఇబ్బంది కలిగిస్తుంటాయి. అందులో పైపెచ్చు ఈ రాహు స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలో ప్రవేశించడం, అలాగే కేతువు సింహరాశిలో ప్రవేశించడం వల్ల సాధారణంగా అధికారులు అలాంటి బలహీనపడడం వల్ల రాహు స్వక్షేత్రంలోకి వచ్చినప్పుడు కొద్దిగా సంఘంలో, లోకంలో, దేశంలో అక్రమ వ్యవస్థ ప్రారంభమవుతూ ఉంటుంది అన్నమాట. ప్రతిదీ కూడా అనైతికలుగా, ఇల్లీగల్గా వ్యవహరించడం, ఏదైనా సరైనటువంటి క్రమశిక్షణ, న్యాయ వ్యవస్థ లేకపోవడం జరుగుతుంటుంది. అది వ్యక్తుల మీద కూడా ప్రభావం చూపుతుంటుంది. కాబట్టి కంపల్సరీగా మరి ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని ఎవరైతే ఫాలో అవుతుంటారో అటువంటి వారు ఈ మే నెలలో కంపల్సరీగా ఒకసారి విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం అవకాశం ఉన్న గణపతి హోమం చేసుకోవచ్చు. లేనివారు విఘ్నేశ్వరుని గరికతో అర్చన చేయించుకోవచ్చు. అలాగే రాహు యొక్క అనుగ్రహం కోసం, అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం చేయించుకుంటే చండీ హోమం చేయించుకోవచ్చు. చండీ హోమంలో పాల్గొవచ్చు. దీంట్లో అమ్మవారి కుంకుమర్చన అది చేసుకుంటే మంచిది. బట్ ఏదైనా ఈ రవిగ్రహానికి మనం నిరంతరం సూర్య నమస్కారం చేసుకోవడం, రాహు కేతువులను పూజించుకుంటే చాలా వరకు ఏ సమస్య లేకుండా చాలా అనుకూలంగా రావడం జరుగుతుంటుంది. బట్ బాగా సింపుల్ రెమెడీ ఏంటంటే అది చూడడానికి చిన్నగా ఉంటుంది కానీ అవకాశం ఉన్న వాళ్ళకి కుదురుతుంది. అందరూ కుదరకపోవచ్చు. ఏదైనా గోమాతని సేవ చేయడం వల్ల, అంటే మన గోశాలలో ఉన్న, ఎక్కడ రైతుల దగ్గర ఉన్నా సరే ఆ గోవు దగ్గర కొంతసేపు ఒక అరగంట 15 నిమిషాల్లో కాలక్షేపం చేయడం, ఆ గోవుకి సంబంధించినటువంటి ఆ పరిసరాలు శుభ్రం చేయడం, శుభ్రంగా గాలి తగలగా ఏర్పాటు చేయడం,
ఏదైనా రకరకాల పదార్థాలు అక్కర్లేదు, కానీ ఎంతసేపు గోవుకి పచ్చగడ్డి పెట్టడం వల్ల చాలా వరకు అంటే గోవుని మీరు చక్కగా సంతోషపరిస్తే మీ గ్రహాలు మొత్తం పరిష్కారం అవుతాయి. అందువలన గోవుల్ని పెంచడం, పోషించడం, ఆ పెంచుతున్న వారిని ప్రోత్సహించడం కూడా, అందువలన ఏంటంటే ఏదన్నా గోశాలకి డొనేషన్ ఇవ్వడం లాంటివి చేయడం వల్ల కూడా గ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలయ్యే అవకాశం ఉంది. స్వస్తి.